హాయ్ ఫ్రెండ్స్, భద్రాచలం రీచ్ అయిపోయాక గోదావరికి పోవచ్చు. భద్రాచలం టెంపుల్ నుంచి మనకు గోదావరి చాలా దగ్గర ఉంటుంది, చాలా తక్కువ డిస్టెన్స్. మన ఆడికి పోయి టెంపుల్ దర్శనం చేసి బాగా పోయి స్నానాలు ఇట్లా చేసుకొని బయటికి రావచ్చు. బయటికి రాని మన లాకర్స్ ఉంటాయి. లాకర్స్లో మన ఏదైతే బిలాంగ్స్ ఉన్నాయో అన్నీ ఆడబెట్టుకొని దేవుని దర్శనం చేసుకోవచ్చు. 1.5 అవర్లో దేవుని దర్శనం అయిపోతుంది. 100 రూపీస్ టికెట్ ఉంటుంది, కానీ ఫ్రీ దర్శనం ఉండి. ఎందుకంటే మనం ఇంతకన్నా కష్టపడినప్పుడు ఆ శ్రీరాముని దర్శనం చేసుకోవడం చాలా బాగుంటుంది. దర్శనం చేసుకొని బయటకు వచ్చినాక దగ్గర ఉంటాయి, అవి మీరు వెళ్ళొచ్చు. అవి ఏంటి అని కూడా నేను క్లియర్గా చెప్తాను. ఫస్ట్ ఆ గోదావరికి వెళ్ళి ఆ గోదావరి దర్శనం చేసుకొని ఆ గోదావరి చూసి ఆ గోదావరిలో పుణ్యస్నానం చేసి ఆ రాములవారిని అయితే చాలా వేడుకోండి. చాలా ఒక గంటన్నర అయినా టెంపుల్ పరిసరాలు తిరగండి. టెంపుల్ పరిసరాలు ప్రశాంతంగా చూసుకోండి. ఎందుకంటే భద్రాద్రి రామన్న చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలా తిరిగింది. ఆయన పాదం మోపిన పుణ్యస్థలం అది. ఆయన పాదం మోపిన పుణ్యస్థలం కాబట్టి మనం ఎంత తిరిగితే మనకు అంత మంచిగా ఉంటుంది. మన కుటుంబాన్ని కానీ మనకి ఏదైనా సరే మన ఏ కోరికలు కోరుకున్నా అవి సంతోషంగా తీరుతాయి. ఎందుకంటే ఆ భగవంతుడు శ్రీరాముడు